సో బర్ణన్న ఎలిమినేషన్ కారణం ఎవరు అంటే రివ్యూవర్లు కాదు. బర్ణన్న ఎలిమినేషన్ కారణం వాళ్ళ కూతురే ఫస్ట్. నాన్న 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 అని ఇప్పుడు ఆది కూడా వచ్చి అదే చెప్పారు కదా. నువ్వు నాన్న నాన్న అనేసి ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళు అసలు నాన్న పిలుచుకో కూడా మర్చిపోతాడు అన్నాడు కదా. దానికి కారణము తనూజానే. ఫస్ట్ ఆ బీజం వేసింది ఒక చెట్టు అంటే ఆ చెట్టుకి నీళ్లు పోసింది ఆమె కదా. నాన్న 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 అనబట్టే కదా. సరే అట్ట అనింది. అక్కడ దాకా బంధం అనేది కొంచెం పర్వాలేదు. ఈ అమ్మాయి దివ్య ఏ రోజు అంటే ఎంటర్ అయిందో ఆయనైతే ఫస్ట్లో పెట్టేసింది. ఆయన ఫస్ట్లో పెట్టేసరికి ఆయన ఇక్కడికి వచ్చి కొమ్ములు వచ్చేసినాయి భరణి గారికి వచ్చేసి. అబ్బా నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఎదిరించిన వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు, నేనే గొప్ప అనుకున్నాడు. ఆట ఆడడం మర్చిపోయినాడు. ఇటుపక్క చెల్లి ఇటుపక్క కూతురు ఇద్దరు సైడ్తో ఉంటా ఉన్నారు. నువ్వు టాబ్లెట్ వేసుకో, నువ్వు ప్రోటీన్ పౌడర్ తిరు, నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు కూర వేసుకో, నువ్వు చారు వేసుకో, మీ ఇద్దరు కొట్టుకోవాకండి, నువ్వెందుకు రుజుతో మాట్లాడుతున్నావు అని చెప్పి దివ్యని అడుగుతాడు. తనుజాని వచ్చేసి నువ్వు కరెక్ట్గా ఉండు, ఎవరితో మాట్లాడబాక, మనం పరంపర అన్నట్టు ఉంటాడు. దానికి ఇద్దరికి కారణం వచ్చేసి దివ్యనే చెప్తాను నేను. తనూజ కంటే కూడా తనూజ ఉన్నప్పుడు అన్నకి కొంచెం సేఫ్గానే ఉంది. దివ్య ఎంటర్ అయినప్పటి నుంచి ఆయనకు శనిగానం పట్టుకునింది. ఆమె కుడికాలతో అడుగు పెట్టిందో ఎడంకాలతో అడుగు పెట్టిందా కానీ దివ్య ఏ రోజు అంటూ పోయిందో ఆయనకైతే శని చుట్టుకుందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇమ్మానియేలు తనకి హ్యాండ్ ఇచ్చాడా అంటే పాపం హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకుంటాను నేను. ఎందుకు అంటే ఫస్ట్ అడిగాడు, నేను అత్యవసరమైన పరిస్థితుల్లో నేనుంటే నీ పవరస్త్ర నాకు ఇస్తావా అని అడిగాడు. ఇస్తానంటే అన్న 16 మంది ఒక్క సైడ్ ఉండి నీ సైడ్ తప్పు లేదనిపిస్తే నీకు నేను ఇస్తాను అన్నాడు. తనకి ఇచ్చుండొచ్చు కదా, పోనీ పాపం తనకి ఇచ్చుండే సేవ్ అయ్యేవాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ రాము వచ్చేసి దాని తర్వాతే ఉన్నాడు, సేవింగ్లోనే ఉన్నాడు. తనకి ఇచ్చుండపోయి ఉండేది. ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా ఇమ్మానుయేల్ ఏం చెప్పాడు, అన్న నువ్వే నాకు హౌస్లో గొప్పనా, సంజన కూడా కాదనా, నువ్వే నాకు గొప్ప అన్నాడు. అట్లాగే ఈయన కూడా వచ్చేసి నువ్వే నాకు గొప్పరా పిలుచుకుని ప్రపోజ్ చూసాం కదా ఎండింగ్ అప్పుడు, అరే ఇమ్మానుయేల్ అనుకుంటా వచ్చాడు భరణన్న. సో ఫ్రెండ్షిప్ అట్లా ఉండింది. ఫస్ట్ నుంచి రాము అంటే ఇతనికి పడలేదు, ఎవరికి ఇమ్మానుయేల్కి పడలేదు. ఈ మధ్య ఏందైనా అతను అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటా ఉన్నారు. అతనికైతే ఇవ్వలేదు అనిపించింది. కానీ టాస్క్ ఏమన్నా భరణన్న ఆడాడంటే టాస్క్ పరంగా కూడా ఏమీ ఆడలేదు. సేఫ్ ఆడుతా కూర్చున్నాడు. నేను జనాలకి మంచిగా పోయానా, నన్ను ఎదిరించిన వాళ్ళంతా పోతా వచ్చారు, నేనైతే హ్యాపీ ఫిదా, అందుకని మంచిగా ఆడుకున్నామని చెప్పి కూర్చున్నాడు. సో ఆయన బంధవే ఆయన్ని ఎలిమినేషన్ చేసింది అనిపిస్తుంది. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? తిట్టకుండా కమెంట్ చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్టుగా అంటే ఒక లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. సేపు పెద్ద వాళ్ళని సపోర్ట్ చేస్తారు, చిన్న వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. లైక్ కొట్టండి, మరీ నచ్చుతా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.